ప్రెజర్ పెంచితే పుట్టుక్కోట, ఎక్కడికక్కడ పగిలిపోతున్న మిషన్ భగీరథ ఇంట్రా పైప్ లైన్లట. మన మెగావారి అద్భుత సృష్టి ఇది, మెగా కృష్ణారెడ్డి గారి అద్భుత సృష్టి. కొంచెం నీళ్ళకి ప్రెజర్ పెంచితే కథమేట పక్కన పగిలిపోతుందట. ఓ దిక్కు రిపేర్లు చేస్తుంటే మరో దిక్కు లీకులు అవుతున్నాయట. అన్ని జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ లోపాలు, వేల కోట్లు ఖర్చు పెట్టి పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడిన గత సర్కార్. సబ్ కాంట్రాక్టర్లంతా లోకల్ లీడర్లే, సమస్య వస్తే పట్టించుకుంటలే. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. కామన్ అయిపోయిన లీకేజీలు. ఎన్ని రోజులు అయిందండి ఈ పైపులు వేసి కథ వేసి? మొత్తం పాత పైప్ లైన్లకి తొడగా కనెక్షన్లు ఇవ్వ, బిల్లులు దొబ్బ. 40,000 కోట్ల రూపాయలు కథం పట్టించినారు. 40,000 crores. మళ్ళీ ఈ 40,000 crores ఏమైనా బడ్జెట్ నుంచి తీసినంటే మళ్ళీ అప్పులకు పట్లే ఉంది. మిషన్ భగీరథ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా లోన్లు తెచ్చారు. ఎందుకు తెచ్చారు? కార్పొరేషన్ పెట్టిరు. ఇప్పుడు FRBM పరిధిలో కొంతవరకే కేంద్రం అనుమతిస్తుంది లోన్లకి. సో ఆ FRBM పరిమితికి మించిపోతున్నప్పుడు ఇగో ఇట్లా ఈ రకంగా కార్పొరేషన్లు పెట్టి ప్రభుత్వం గ్యారంటీ ఉండి కొన్ని లోన్లు, ప్రభుత్వం గ్యారంటీ లేకుండా కొన్ని లోన్లు తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణని నడ్డి విరిచిరు. పాతాళానికి ఏ స్కీమ్ అమలు చేయాలన్నా ఇవాళ ఆర్థిక సంక్షోభం. భగీరథ అదే వ్యధ. గ్రేటర్ వరంగల్ సిటీలో మిషన్ భగీరథ అమృత స్కీమ్లో భాగంగా 217 కిలోమీటర్ల మెయిన్ పైప్ లైన్, 2,767 కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్ వేశారు. ఇందులో 59.3 కిలోమీటర్ల మెయిన్ పైప్ లైన్, 1393 కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్ పాతది కావడంతో వాటర్ ఫ్లోకు తట్టుకోలేక పగులుతున్నాయి. కమిషనర్ అశ్విని వాకడే ఆధ్వర్యంలో గ్రేటర్ ఆఫీసర్లు ఓవైపు పనులు చేస్తుంటే మరోవైపు లీకేజీలు ఏర్పడుతున్నాయట. లీకేజీలు కామన్ అయినాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులు, మ్యాన్హోల్ వద్ద లీకేజీలు కామన్ అయిపోయినాయి. ముఖ్యంగా కోమటి బండ నుంచి వచ్చే మెయిన్ పైప్ లైన్ తరచుగా పగిలిపోయి 2-3 రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోతున్నది. దీంతో మున్సిపల్ అధికారులు మిషన్ భగీరథపై ఆధారపడవద్దనే నిర్ణయానికి వచ్చారు. పాత బోర్లకు రిపేర్లు చేసి మండలంలో తాగునీటి సరఫరా చేస్తున్నారట. ట్యాంకుల నుంచి నీళ్లు వదలంగానే ప్రెజర్కు పైపులు పుట్టుకుమంటున్నాయి. ఏ టౌన్లో చూసినా, ఏ పల్లెలో చూసినా పైప్ లైన్లకు పగుళ్ళు పర్రెలే. ఓ దిక్కు రిపేర్లు చేస్తే మరో దిక్కు లీకులు. గత బీఆర్ఎస్ సర్కార్ గొప్పగా చెప్పుకున్న మిషన్ భగీరథ స్కీమ్లోని ఇంట్రా పైప్ లైన్ల తీరిది. ఇలాంటి పైపుల ద్వారా తాగునీళ్లు ఎట్లా సప్లై చేయాలో తెలియక జిల్లాలో ఆఫీసర్లు తరలుబట్టుకుంటున్నారు. ప్రత్యామ్నాయంగా గ్రామాల్లోని పాత బోర్లను వినియోగంలోకి తెస్తున్నారు. భగీరథ నీళ్ళొచ్చే అవకాశం లేని చోట్ల కొత్తగా హ్యాండ్ బోర్లు వేయిస్తున్నారు. ఉన్న వాటికి రిపేర్లు చేయిస్తున్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు. ఏమాత్రం క్వాలిటీ లేని పాత ఇంట్రా పైప్ లైన్ మారిస్తే తప్ప మున్ముందు మిషన్ భగీరథతో ఇంటింటికి నీటి సరఫరా అసాధ్యమని జిల్లా కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నారట. ఇప్పుడు మీరు చూడండి, చాలా గ్రామాల్లో మంచినీళ్ళ పైప్ అదే, మామూలు పైప్ అదే. జనాలు అసలు దాన్ని పక్కకు వదిలేసినట్టుగా కొన్ని గ్రామాల్లో అయితే ఆ నీళ్ళు తాగుతలేరు. మీరు అన్ని వాటర్ ప్లాంట్ అయినాయి, ప్రతి విలేజ్లో వాటర్ ప్లాంట్ ఉన్నది. దాతలు ఇచ్చినవో లేకపోతే అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్లు పెట్టినాయో క్యాన్ 2 రూపాయలకి, 5 రూపాయలకి, 10 రూపాయలకి కొనుక్కొని తాగుతున్నారు. ఎక్కడైనా వాటర్ ప్లాంట్ లేని గ్రామం ఏదైనా ఉన్నదా? మీరు చెప్పండి. అందరూ అవే నీళ్ళు కొనుక్కొని తాగుతున్నారు. కానీ ఏమైంది? 40,000 కోట్లు కథం పట్టించినారు. ఎవరు జేబులోకి పోయింది? మెగా కృష్ణారెడ్డి జేబులోకి పోయింది. మెగా కృష్ణారెడ్డి మరి ఎవడు మాట్లాడతలేడు కదా? మాట్లాడరు. మిషన్ భగీరథ స్కామ్ మీద కూడా వీళ్ళు, ఈ గవర్నమెంట్ కూడా ఏం చేయదు. మీరేం డౌట్ పడాల్సిన అక్కర్లే. ముట్టుకోదు వీళ్ళు. కనీసం టచ్ కూడా చేయరు. ఎందుకు? ఇది మొత్తం ఈ స్కామ్ అంతా మెగా కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. మీడియా కూడా ఒక్క యూట్యూబ్ ఛానల్లోనే ఏమన్నా మాట్లాడమనండి మెగా కృష్ణారెడ్డి గురించి, ఒక్క ఛానల్ గురించి ఇవాళ కాంగ్రెస్కి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా, బీఆర్ఎస్కి అనుకూలంగా ఎన్నో యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా. ఒక్కరినన్నా మాట్లాడమనండి మెగా కృష్ణారెడ్డి గురించి ఆ బ్యాచ్లో. మీరు గమనించండి, ఒక్క వీడియో అయినా మెగా కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా ఒక వీడియో ఉందా మీరు చూపించండి. నేను తప్ప, మన తొలి వెలుగు తప్ప ఎవడైనా ఒకడన్నా మాట్లాడుతున్నా మీరు చెప్పండి. ఒక్క యూట్యూబ్ ఛానల్ చూపించండి. కేసీఆర్కి అనుకూలంగా ఉన్న యూట్యూబ్ ఛానల్, ఓ కాంగ్రెస్ అట్లా, బీజేపీ అట్లా, ఓ పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా చాలామంది. ఒక్కొక్కరికి కోటి రూపాయలు మెగా కృష్ణారెడ్డి నుంచి తీసుకొని పెట్టిన ఛానళ్ళు ఉన్నాయి కదా, అదే అవినీతి సొమ్ముతో, అదే కేటీఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి కదా. ఒక్కరిని మాట్లాడమనండి. మాట్లాడరు. పోనీ మెగా కృష్ణారెడ్డి కాంగ్రెస్ లింక్ చేసి మాట్లాడండి, మెగా కృష్ణారెడ్డి బీజేపీ లింక్ చేసి అట్లనే మాట్లాడతారేమో చూడండి. అస్సలు పేరే పలకడానికి వీలుండదు. సో ఇప్పుడు ఇక్కడ 40,000 కోట్లు ఏమైపోయినాయి? కథమైపోయినాయి. దీన్ని ముట్టుకోరు వీళ్ళు కూడా. ఎందుకు ముట్టుకోరు? వీళ్ళకి కూడా వచ్చినాయి కాబట్టి. ఆయనకు 600 కోట్లు వచ్చినాయి బీజేపీ, ఈయనకు 50-100 కోట్లు వచ్చినాయి.
అఫీషియల్గా ఇది. ఈయనకో 200 కోట్లు వచ్చినాయి. ఎవడు మాట్లాడతాడు? ఎవడు మాట్లాడు దీని మీద ఎంక్వైరీ కూడా ఎవడు అడగడు.